థియేటర్ లో చూసే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది వెంకటేష్ గారు అంటే ఇది ఒక ఫ్యామిలీ ఆడియన్స్ నే కాదు ఓరమాస్ ఆడియన్స్ అందరినీ ఆయన గ్రాబ్ చేయగలడు ఆ కెపాసిటీ ఆయనకు ఉందని అయితే చూపించాడు. ఆయన యాక్షన్ గురించి చెప్పక్కర్లేదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన యాక్షన్ ఎట్లా ఉంది అని అడిగే అవసరం లేదు. సూపర్. అవునవును చాలా రోజులైంది వెంకటేష్ గారిని చూసి అండ్ ఆనెస్ట్లీ మూవీ అయితే ఇట్ ఇస్ గుడ్. లేదు ఇంప్రూవ్ అయింది, చాలా బాగుంది. ఒక ఫాదర్ డాటర్ మధ్యలో ఉండే బ్యూటిఫుల్ బాండ్, లవ్, ఎమోషన్ చాలా అంటే చాలా బాగుంది బ్రో. మంచి మెసేజ్ ఉంది మూవీలో కూడా. డిఫరెంట్ గా చూసాం మనం వెంకటేష్ గారిని ఇందులో. ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూస్తాం కదా, కానీ ఈసారి చాలా డిఫరెంట్ గా చూసాం. సైన్ దౌ శైలేష్ కొలను సైకో అని చెప్పాలి సినిమాని. హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్, అంటే వేరే లెవెల్ అన్న. నిజంగా థియేటర్ లో చూసే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది వెంకటేష్ గారు అంటే ఇది ఒక ఫ్యామిలీ ఆడియన్స్ నే కాదు ఓరమాస్ ఆడియన్స్ అందరినీ ఆయన గ్రాబ్ చేయగలడు ఆ కెపాసిటీ ఆయనకు ఉందని అయితే చూపించాడు. ఇందులో మెయిన్ గా చెప్పాలి, ఒక తండ్రి తన కూతుర్ని కాపాడుకోలేక పడే కష్టాన్ని, దానికోసం ఏదైనా చేసే వేని చూపిస్తారు. అది బాగా అనిపించింది నాకు థియేటర్ లో. కొన్ని బీజిఎంస్ సెట్ అయ్యాయి, కొన్ని అక్కడక్కడ కొంచెం అవ్వలేదు. ఇంకోటి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకొక మెయిన్ గా దీంట్లో మెయిన్ మైనస్ ఏంటంటే స్టోరీ పైన గ్రిప్ ఉంటే బాగుండేదేమో. ఏంటంటే హీరో డైరెక్ట్ వెళ్ళి విలన్ చంపేస్తాడు అనేది అయితే క్లియర్ గా చూపించారు. అది కొంచెం నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అండ్ వన్ మోర్, దీంట్లో వాళ్ళు చూపించిన సెంటిమెంట్ సీన్ ఏదైతే ఉందో లాస్ట్ లో, అది ఇంకొంచెం బెటర్ గా తీసుండొచ్చేమో అనే ఫీల్ అయితే వచ్చింది. ప్రతి సినిమాలో ఏంటి అంటే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది, సినిమా లాగ్ ఉంది, సినిమాలో ఏం లేదు అనేది. వాళ్ళందరినీ నేను అడుగుతున్న, సినిమా అంటే ఏంటి? సినిమా స్టార్ట్ అవ్వాలంటే చెట్టు పుట్టాలన్న విత్తనం నుంచే పుట్టాలి, అలాగే రావాలి స్టోరీ అనేది. ఒకేసారి చెట్టు రాదు కదా ఎక్కడైనా. సో స్టోరీ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఒక 10 మినిట్స్ తర్వాత నుంచి ఎప్పుడైతే వెంకటేష్ గారిది రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుందో అక్కడ నుంచి చాలా బాగా అనిపించింది. ఇందులో చేసిన యాక్ట్రెస్ కానీ మన శ్రీనాథ్ గారు కానీ చాలా బాగా చేశారు. ఇంకోటి మెయిన్ గా నవాజ్ అనే ఒక క్యారెక్టర్ ఉందన్న ఇందులో, వాడు చేశాడు భయ్యా యాక్టింగ్ కాదు అసలు. పిచ్చిగా నవ్వుకున్నాం మేమైతే. అసలు కుమ్మేశాడు యాక్టింగ్. ఆయన వరకే ఆయనే కామెడీ, ఆయనే విలన్, ఆయనే కామెడీ. వికాస్ మాలేక్ అంటాడు అయ్యా, మామూలు కామెడీ చేయలేదు. ఆయనతో పాటు ఆండ్రే గారు, ఆర్య అన్న వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు. అసలు నాకైతే థియేటర్ లో చూడొచ్చు దీన్ని. ఎందుకు అంటే ఈ మధ్య వచ్చే సినిమాలు అసలు థియేటర్కి వెళ్ళాలా వద్దా, ఆల్రెడీ చేసిన సినిమాలు చేస్తున్నారు కొందరు, డబ్బింగ్ సినిమాలు చేస్తున్నారు ఇంకొందరు. సో బట్ ఇది ఒక స్టోరీ కామన్ గా తిరిగే పాయింట్ అయినా కూడా కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేశాడు. బట్ బెటర్ గా చూపించచ్చు అనేది అయితే నా ఒపీనియన్. బట్ వన్ టైం వాచబుల్, థియేటర్కి వెళ్ళి అందరూ చూడండి. హనుమాన్ సింగిల్ వర్డ్. ఆ అయోధ్యలో రాముడు వస్తున్నాడు, మన థియేటర్ లో హనుమానుడు, ఇద్దరు ఒకేసారి వచ్చేస్తారు. అదిరిపోయిందన్న. అదే ఆ సినిమా వరకు అయితే చాలా బాగుంది. బట్ అన్ని సినిమాలు చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓవరాల్ గా ఒక 2.5 ఇవ్వచ్చు అన్న. 2.5 ఇవ్వచ్చు. ఓకే థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. ఎవరమ్మా? ఆయన యాక్షన్ గురించి చెప్పక్కర్లేదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన యాక్షన్ ఎట్లా ఉంది అని అడిగే అవసరం లేదు. సూపర్. 100% బాగుందండి. చిన్న పాప అయినా చాలా బాగా చేసింది. ఓవరాల్ గా ఫ్యామిలీ పరంగా చాలా బాగా అనిపించింది. అవునవును చాలా రోజులైంది వెంకటేష్ గారిని చూసి అండ్ ఆనెస్ట్లీ మూవీ అయితే ఇట్ ఇస్ గుడ్. లేదు ఇంప్రూవ్ అయింది, చాలా బాగుంది. కాన్సెప్ట్ చెప్తే ఇంకా మీరు చూస్తే తెలిసింది. డాటర్ సెంటిమెంట్ బాగుంది అండి, నాకైతే నచ్చింది. డైరెక్షన్ బాగుందండి. సాంగ్స్ కూడా చాలా నచ్చాయి నాకైతే పర్సనల్ గా. ఓకే చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఒక ఫాదర్ డాటర్ మధ్యలో ఉండే బ్యూటిఫుల్ బాండ్, లవ్, ఎమోషన్ చాలా అంటే చాలా బాగుంది బ్రో. మంచి మెసేజ్ ఉంది మూవీలో కూడా. ఫస్ట్ హాఫ్ లో అయితే ఒక యాక్షన్ సీన్ ఉంది, నిజంగా అది అయితే నెక్స్ట్ లెవెల్. గూస్ బంప్స్ వస్తాయి సీన్ అయితే చూస్తుంటే కనుక.
సాంగ్ లో కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు స్టార్టింగ్ లోనే, చెయ్యొద్దు 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 రాంగ్ యూసేజ్, మనీని వేస్ట్ చేయొద్దు అని చెప్పి మంచి మెసేజ్ కూడా ఇచ్చినారు. మూవీ అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. కానీ విలన్ నిజంగా చెప్తున్నా, హిందీ కన్వర్సేషన్ డైలాగ్స్ ఉన్నాయి విలన్ అయితే, నెక్స్ట్ లెవెల్ విలన్ అయితే. నిజంగా బాలీవుడ్ నుంచి ఒక విలన్ ని విలన్ ని తీసుకొని వచ్చినారు. ఆర్య గారు అయితే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు. కిమ్ జాంగ్ అంటే మీ అందరికి గుర్తొచ్చేది నార్త్ కొరియా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు ఆర్య. మూవీ అయితే బాగుంది, కొద్దిగా కూల్ గా ఉంది, ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూసి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది మూవీ అయితే. వెంకటేష్ గారు సూపర్ డూపర్ హిట్. కూర్చోబెట్టేశారండి. 75th ఫిలిం ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ కూర్చోబెట్టేశారు. డిఫరెంట్ గా చూసాం మనం వెంకటేష్ గారిని ఇందులో. ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూస్తాం కదా, కానీ ఈసారి చాలా డిఫరెంట్ గా చూస్తాం. సాంగ్స్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ సాంగ్ అయితే చాలా చూడొచ్చు సార్. అంటే ఫ్యామిలీ డాటర్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఉంది కదా, చూడొచ్చు. వైలెన్స్ ఉంది కానీ మనకు ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న కొన్ని సిచ్యుయేషన్స్ ఒక మెసేజ్ కింద అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, కాకపోతే కొంచెం వైలెన్స్ ఉన్నది నిజమే, కానీ లాస్ట్ మూమెంట్ లో కంటతడి పెట్టేశారండి. అసలు మామూలుగా కాదు. అసలు ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ లాస్ట్ మూమెంట్ లో అయితే ఏడిపించేశారండి. వెంకటేష్ గారు అద్భుతం, అసలు మామూలుగా లేదు, చింపేశారు. అవునండి, అసలు చాలా బాగుంది, చాలా బాగుంది, చూడొచ్చు, చాలా బాగుంది. 75th ఫిలిం చాలా బాగుంది. థ్యాంక్ యూ.